హారర్ సినిమాలు సరికొత్త కథలతో స్ట్రీమింగ్ కి వస్తున్నాయి. వీటిని థియేటర్లో కంటే ఓటీటీలో చూడడానికి ప్రేక్షకులు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే హారర్ చిత్రం పోస్ట్ అపోకాలిప్టిక్ వరల్డ్ లో ఒక మూగ కల్ట్ డెమోనిక్ క్రీచర్స్ చుట్టూ తిరుగుతుంది. వీటి మధ్య చిక్కుకున్న ఒక జంట తప్పించుకోవడానికి చేసే ప్రయత్నాలు ఒళ్ళు గౌరు పుట్టించే విధంగా ఉంటాయి. ఇందులో సీట్ ఎడ్జ్ థ్రిల్ ను పక్కగా ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమా పేరేమిటి, ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది, స్టోరీ ఏమిటి అనే వివరాలకు వెళ్లే ముందు వీడియోని ఇంకా లైక్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ. ఒక విపత్తు తర్వాత భూమిపై మిగిలిన మానవులు బర్న్ వన్స్ అనే హ్యూమనాయిడ్ జీవులతో ఇబ్బందులు పడతారు. ఈ జీవులు మానవుల మాంసం రక్తానికి రుచి మారిగి ఉంటాయి. అవి శబ్దం కదలికకు స్పందిస్తాయి. ఈ కారణంగా మానవులు మాట్లాడడాన్ని పాపంగా భావించి వారి వాయిస్ కార్డులను శస్త్రచికిత్స ద్వారా తొలగించుకొని మౌనాన్ని పాటిస్తారు. వీళ్ళు అడవుల్లో ఒక మతపరమైన కమ్యూనిటీని ఏర్పాటు చేసుకుంటారు. ఇక్కడ మాట్లాడడం వలన దైవానికి కోపం వస్తుందని, బర్న్ వాన్స్ ను ఆకర్షిస్తుందని విశ్వసిస్తారు. ఆజ్రాల్ ఆమె ప్రియుడు కెనాను ఈ కల్ట్ నుండి తప్పించుకొని అడవిలో దాక్కొని స్వేచ్ఛగా జీవించడానికి ప్రయత్నిస్తాడు. కానీ కల్ట్ లీడర్ జోసెఫిన్, ఆమె హెన్బిమేన్లు వారిని పట్టుకుంటారు. కల్ట్ సభ్యులు మాట్లాడకుండా సంకేతాలతో కమ్యూనికేట్ చేస్తారు. ఆజ్రాల్ ను బర్న్ వాన్స్ ను బలి ఇవ్వడానికి సిద్ధం చేస్తారు. ఎందుకంటే ఆమె మౌనాన్ని భంగం చేసినట్టు భావిస్తారు. ఆజ్రాల్ ను బలి ఇవ్వడానికి తీసుకెళ్తున్నప్పుడు ఆమె పోరాడుతూ ఒక హెన్బిమేన్ను చంపి తప్పించుకుంటుంది. ఈ సమయంలో కల్ట్ లోని మరొక కీలక పాత్ర మిరియం అనే గర్భవతి కనిపిస్తుంది. ఆమె ప్రసవం కల్ట్ కు పవిత్రమైనదని భావిస్తారు. ఆజ్రాల్ అడవిలో దాక్కుంటూ ఉండగా బర్న్ వాన్స్ జీవులు ఆమెను వెంబడిస్తాయి. ఆమె శబ్దం చేయకుండా కదలకుండా తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది. కల్ట్ సభ్యులు కూడా ఆమెను మళ్లీ పట్టుకోవడానికి వెంబడిస్తారు. కానీ కల్ట్ అతన్ని బందీ చేస్తుంది. క్లైమాక్స్ లో ఆజ్రాల్ కల్ట్ ఉండే చోటుకి తిరిగి వెళ్తుంది. అక్కడ మిరియం ప్రసవం జరుగుతుంది. కానీ ఆ బేబీ సాధారణ మానవ బిడ్డ కాదు. ఇది బర్న్ వాన్స్ డెమోనిక్ ఎంటిటీగా సూచించబడుతుంది. ఇది కల్ట్ లోని విశ్వాసాలను పెంచే విధంగా ఉంటుంది. జోసెఫిన్ తో ఆజ్రాల్ ఫైట్ చేసి మిరియం ను తీసుకుని తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది. క్లైమాక్స్ ఊహించిన టర్న్ తీసుకుంటుంది. వీళ్ళు అక్కడ నుంచి తప్పించుకుంటారా, బర్న్ వాన్స్ కి బలవుతారా, క్లైమాక్స్ ట్విస్ట్ ఏంటి అనే విషయాలను హారర్ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే. ఈ మూవీ పేరు వచ్చేసి ఆజ్రాల్ 2024లో విడుదలైన అమెరికన్ యాక్షన్ హారర్ చిత్రం. 1 గంట 25 నిమిషాల విడి ఉన్న ఈ సినిమా IMDb లో 5.3/10 రేటింగ్ ను పొందింది. ఇది 2024 సెప్టెంబర్ 27న థియేటర్లో విడుదలై షాడర్ ఓటీటీలో 2024 అక్టోబర్ 25 నుండి స్ట్రీమింగ్ అవుతుంది. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ.